ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటానికి దేవుడు చూపించిన ప్రయాసం బట్టి, చేసిన ప్రయాసం బట్టి ప్రభు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఆయన కృప నిరంతరం ఉందా. ముఖ్యంగా మన దేవుని ప్రేమ అనేది ఎంతో ఉన్నతమైనది, కొలవ లేనిది, కొలవ జాలనిది. నోబడీ కెన్ మెజర్ ఇట్, నథింగ్ కెన్ కంపేర్. దేంతో కూడా మనం దాన్ని పోల్చుకోలేము, దాన్ని ఏ విధంగా దేంతో కూడా కొలవలేము కదా. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. ఒక విశ్వాస జీవితాన్ని, ముఖ్యంగా కన్నీరు అనేది ఎంతో ముఖ్యమైనది. కన్నీరు ఒక విశ్వాస క్రియ. ఏంటమ్మా, ఇట్స్ ఎ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస క్రియ అంటే క్రియ లేని విశ్వాసము మృతం. అంటే ఒక విధంగా కన్నీరు అంటే ఉత్తగా కన్నీరు కాదమ్మా. ఆ కన్నీటి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని, ఆ కన్నీటి యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగిన వారంగా ఎప్పుడైతే మనం కన్నీరు ఆ విధంగా కార్చుతూ ప్రతిదినం కూడా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగలుగుతాం. జీవము గల జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే ఎంత జీవించినా నువ్వు మృతుడవే. ఎవరితో? సార్థి సంఘంతో ఏమన్నా సార్థి సంఘంతో ప్రభు ఏమన్నాడు? జీవించున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఎందుకని నీ క్రియలు అసంపూర్ణంగా ఉన్నాయి. లేదమ్మా సహోదరుడు. ఇవి మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాల్సింది. కన్నీటి ద్వారా చేసే క్రియలన్నీ కూడా సంపూర్ణం. దట్స్ ఇంపార్టెంట్ అంటమ్మా. హోల్నెస్. కన్నీరు లేకుండా నీవు ఎన్ని క్రియలు చేసినా అసంపూర్ణమే. కన్నీరు ఒకటి సరిపోదు, కన్నీరుతో చేసే కార్యాలన్నీ కూడా సంపూర్ణము. కన్నీరు లేకుండా ఏది చేసినా ఎంత గొప్ప కార్యం చేసినా, మనుషుల భాషతో నేను మాట్లాడినాను, దేవదూతల భాషతో మాట్లాడినాను, కొండలపై విలింపు గల విశ్వాసం గలవాడిని నేను, సువాంశ ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడు. అలాగే సోదరుడు, నువ్వు ఎంత కార్యం చేసినా, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంతగా నువ్వు చూపించినా కూడా ఏం లేదమ్మా, కన్నీటి జీవితం లేకపోతే ఏంటమ్మా, నీ యొక్క జీవితం అంతా కూడా ఏంటమ్మా వ్యర్థము. నువ్వు చేసే ప్రతిదీ కూడా వ్యర్థమైపోతుంది. గమనించు. నథింగ్ విల్ బి కౌంటెడ్. ఏది కూడా లెక్కలకు రాదు. విమర్శ దినమున చాలా డేంజర్. విమర్శ అంటున్నాం, తీర్పు దినం కాదు. విమర్శ అంటే ఏంటంటే ఏముందంటే చాలా చక్కటి విషయం అది. విమర్శ అనేది మనం విమర్శకు మనం లోను కాకూడదు. దేవుడు ప్రభు ఆ రోజు సొదొమ గొమొర్రా నిలబెడతాడు. అక్కడ నీకు ఇచ్చిన రక్షణ అగో సొదొమ గొమొర్రాకి ఇచ్చుంటే వారందరూ ఆ సమయంలో వారు ఏం చేసేవాళ్ళు? మారు మనసు పొంది వాళ్ళు గోనె బట్ట కట్టుకొని వారి జీవితాలు మార్చుకునేవారు. మార్చుకోలేదు కాబట్టి వారికి అవకాశమే లేదు. వారికి ఏమైందమ్మా, పైనుంచి అగ్ని వచ్చి ఆ యొక్క పట్టణాంతా కూడా కాల్చివేసింది కదా. ఈరోజు నీ గురించి నా గురించి ఎందుకు కన్సెషను? విమర్శ. దేవుడు తప్పకుండా నిలబెడతాడు. అప్పుడు ఇప్పుడు కాదమ్మా, మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ మాత్రం కంపల్సరీగా అది చూపించకపోతే ఆయన న్యాయమైన దేవుడు కాదు, పక్షపాతి అయిన దేవుడు. ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అడగవచ్చు. రేపు రోజు ఇంకెవరు అడగవచ్చు, ఎంతోమంది అడగవచ్చు. వారందరికీ కూడా నిలబెట్టి విమర్శల్లోకి లోపు మనం తీర్పు రాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం హ్యాపీగా ఉంటుంది సహోదరుడు. నిజంగా బలవంతులుగా ఉంటాం, శక్తులుగా ఉంటుంటాం. నేను చెప్పాను అడిగిన ఏంటమ్మా, దాని గురించి శక్తి కూడా లేదు. ఇది విడిస్తే బంధువులు శరీర సంబంధంతో కూడా శరీరం సంబంధించినది కూడా ఏమవుతామా దూరం అయిపోతుంది. విడిచుట వల్ల విడవగలుగుతాం, విడిచి పారిపోతారు. దేవుడు నా పట్టిన నిన్న దినం కూడా మనం అనుకున్నాం. కోపము, ఈర్ష్య, ద్వేషం ఏంటమ్మా అవేంటమ్మా ఇవి మన దరికి కూడా రాకూడదు. కన్నీరు లేకుండా కోపాన్ని నువ్వు జయించవచ్చేమో, కానీ ఎక్కడ ఉంటుంది? జోలో ఉంటుంది.
ఎక్కడ ఉండదు, పక్కనే ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఎవరో మాట టక్కన బయట ఎక్కడికి పోదు, పక్కనే ఉంటుంది. ఎందుకు? నీవు బైబిల్ వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉన్నది. అది రోజు కూడికి వస్తున్నావు, శరీరక్తాలు పుచ్చుకుంటున్నావు, బాగానే ఉన్నది. కానీ ఏంటమ్మా లేదు. కాబట్టి ఏంటమ్మా ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఆ కోపం అనేది, కోపం కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏమవుతుంది? జోలో పెట్టుకోవచ్చున్నాం. అదే కన్నీరు ఉంటే ఎక్కడో పాడేస్తుంది, ఎక్కడో పాడేస్తాం. దాని దగ్గర అది మన దగ్గర రావంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో అన్ని కార్యాలు జరిగిపోతాయి. మన జీవితం అదే ప్రశ్నించుకోవాల్సిన మన దేవుడు కూడా నాతో ప్రతిరోజు కూడా ఎప్పుడు ప్రశ్నించి కూడా జరుగుతున్న విషయాన్ని బట్టి నేను అప్లై చేసుకుంటా ఉంటాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేకలు ఉన్నాయి. చెప్తున్నాం సరిపోవు. కానీ బైబిల్ గ్రంథం ఒకటే మనకు ఆధారం కాదమ్మా. మన జీవితాల్లో ఎన్నో మన ఎదుట జరిగే వాటిని మనం ఏం చేయాలి? దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. అంటే దాని గురించి మనం ఆలోచించాలి. దానికి చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఒకటి ఇప్పుడు రోగం ఉంది. ఏ రోగం అమ్మా? టక్కన పేరు కూడా చెప్పేసి అందుకు కూడా నీకు కూడా తెలుసా పేరు? నీకు తెలుసా పేరు? ప్రతి ఒక్కరు తెలుసు అంట. కరోనా కూడా కాదు, కరోనా కరెక్ట్గా చెప్తారు మనం కదా. కరోనా అంటే కరోనా వైరస్ చుట్టూ రోగం. వాట్ షల్ వి లెర్న్? ఏం నేర్చుకోవడానికి ఇచ్చాను దేవుడు? ఆలోచిద్దాం. ఏం నేర్చుకోవాలి దాని నుంచి? ఇదేనండి వైరస్ నుంచి ఏం నేర్చుకుంటాం? వైరస్ నేర్చుకోవాల్సిన చాలా ఉన్నది. దేవుని నామములు వందనాలు. రకరకాల రోగాల గురించి అంటే ఈ వ్యాధుల గురించి చెప్తా ఉంటారు. ఏంటమ్మా అవి? ఫస్ట్ది ఏంటి అమ్మా? ఎండమిక్, ఎపిడమిక్ అన్నమా? పాండమిక్ అంతేగా. పాండమిక్ అంటే ఏంటి? పాండమిక్ అంటే ఏంటి? జగవంతరం. పాండమిక్ అంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అంటే ఒక మంద నుంచి ఇంకో మందకి అన్నట్లుగా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం అవ్వచ్చు. ఇక్కడ కానీ ఇదంతా ఆ రకరకాల వ్యాధులు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటమ్మా? ఇప్పుడు వచ్చింది ఏంటి? పాండమిక్ అంటే మొత్తం లోకమంతా వచ్చింది. ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. సిగ్గు, కోపము, ద్వేషము, స్వార్థము ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఇవన్నీ పాండమిక్. ఇదంతా పాండమిక్ అంటే లోకమంతా ఆవరించి. ఈ వైరస్ని గుర్తించరే ఏం కాదు, చాలా పెద్ద వైరస్ కదా, మామూలు పురుగు కాదు. ఈ వైరస్ని గుర్తించరే. ఈ వైరస్ ఎక్కడ పోద్ది? తీసుకుపోయి నాశనంలో ఉంచేస్తుంది. గమనించి నేను చెప్పాను, సిగ్గు ఏదో టచ్ చేసిపోయేది కాదు, భుజాలకు తగిలించిపోయేది కాదు. ఏది సిగ్గు? ఏం చేస్తామా? అదేం చేస్తే ముందు దాని పని ఏంటి? ఆవరించే పని. అది ఫుల్లీ ఆక్యుపై చేయాలి. కూర్చుందని మొత్తం నాదే అన్నట్టుగా ఉంటుంది. అది దాని యొక్క ఏంటో దాన్ని ఆ చెప్పు చేతుల్లో మనం ఉండాల్సిందే. దాని యొక్క పని అది, దాని యొక్క క్వాలిటీ అది సహోదరుడు. చివరికి నాశనం చేసేస్తుంది. దాని క్యారెక్టర్ అది. తెలిసి మనం దానికే లోబడతాం. ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ వైరస్? ఈరోజు ఏ వైరస్ ఉందమ్మా? ఈరోజు మన జీవితంలో ప్రశ్నించుకోవాల్సిన నేర్చుకుందాం. అవునా? జాగ్రత్తలు ఏంటమ్మా? కరోనా వైరస్ చెప్పు. నువ్వే చెప్పు. ఏం కాదు. ఒక జాగ్రత్త, ఆ వైరస్ రాకుండా. అమ్మా ఓకే, మాస్క్ వెరీ గుడ్. ఇంకోటి చేతులు కడుక్కోవడం, వెరీ నైస్. మాస్క్, చేతులు కడుక్కోవటం. ఇంకేముంది? దగ్గర ఇట్లా పెట్టుకోవాలి. లెక్క కూడా చెప్పాడు. ఎంతమంది?
6 మీటర్సా? మీటర్ మీటరేనా? మీటరా? 6 మీటర్స్ అన్నా? 1 మీటరా? ఓకే. ఒరే టైం పర్ఫెక్ట్గా చెప్తుండదు. ఏం స్తోత్రం. వెరీ గుడ్. 1 మీటర్ నేను 6 మీటర్ అంటున్నా. ఈయన మాస్క్ అంటున్నాడు, వీరేమో చేతి గడువుకో అంటున్నారు కదా. వాట్ వీ షుడ్ లెర్న్. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుందాం? దీని నుంచి ఈ విషయాల నుంచి మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు. ఏం కావాలమ్మా ఎల్లప్పుడూ 5 నిమిషాలు ఒకసారి కడుక్కోవాలి. 5 నిమిషాలు ఇంకోటి నీళ్ళు తాగాలమ్మా. ఎప్పుడు 15 నిమిషాలకి నీళ్ళు తాగుతూనే ఉండాలంట. ఎందుకు? ఇక్కడ ఆగుద్దంట. అది నీళ్ళు తాగుతుంటే ఏదంటే అది కడుపులో పోతుంది. లోపల రసాయనాలు ఉన్నాయంట. ఇది కెమిస్ట్రీ కదా, ఇది కెమికల్ లోపలంతా కెమికల్. మన ఇక్కడ పోతే అది ఏం చేస్తుంది? విషాన్నైనా కూడా ఈ రసాయనాలు ఏం చేస్తాయి? కరగదీస్తాయి. అందుకే పాము ఇప్పుడు కాటేసినప్పుడు చచ్చిపోతారు, కానీ పాము అది విషయం తిని వాళ్ళు కూడా బతుకుతారు. ఎందుకంటే ఆ తినింది ఏం చేస్తుంది? లాలాజలంలో మారిపోయి ఆ లోపలికి పోయి ఆ రసాయనాలతో కలిసిన తర్వాత దాని యొక్క ఏముండదు, దాని ఎఫెక్ట్ ఉండదు, అది నల్లిఫై అయిపోతుంది. గమనించి